సింపుల్గా 2 మాటలు చెప్తాను. మీరు మొదటగా దేవుణ్ణి ప్రేమించండి, ఆటోమేటిక్గా ఇవన్నీ కట్ అయిపోతాయి. ఓకేనా? ప్రేమించండి, కానీ ఎప్పుడు? పెళ్లి చేసుకున్న తర్వాత నీ శక్తి మేరకు ప్రేమించు. నిన్ను ఆపేటోడు ఎవడు ఉండడు. ఒకవేళ మీ అమ్మా నాన్నలు ఏమైనా సనిగినా గునిగినా కూడా, అరే నీ వాళ్ళ భార్య భర్తలు మంచిగుంటే మీకేంది, ఓరవలేకపోతున్నారు అని అంటారు. దేవుడు కూడా ఏమన్నాడు? పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య నీలో సగం, మీరిద్దరు ఏకమై ఉన్నారు, నీ తండ్రిని తల్లిని అని చెప్పి అదొక సందర్భాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. గనుక ప్రేమించాలి. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలి. ఎప్పుడు? బ్యాచులర్గా కాదు. ఎప్పుడు ప్రేమించాలి? వివాహం చేసుకున్న తర్వాత ప్రేమించాలి. అంటే క్రైస్తవులు ప్రేమించి వివాహం చేసుకోవచ్చా? ఇప్పుడు సమాధానం చెప్పండి. మీరు మొత్తం చెప్పండి. ప్రేమించి వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకొని ప్రేమించాలి. ఇది ఓవరాల్గా బైబుల్ థియరీ.